హలో నమస్తే, నేనండి మీ రవలిని. నేనొస్తే ఏదో ఒక స్పెషల్ న్యూస్ తీసుకొస్తానని మీ అందరికి తెలిసిందే కదా. అయితే ఇప్పుడేం తెచ్చావు అంటే తండేల్ ట్రైలర్ రివ్యూ అమ్మ. తండేల్ ట్రైలర్ రివ్యూ ఆల్రెడీ సంక్రాంతి సినిమాల హడావిడి అయిపోయింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. డాకు మహారాజ్ యావరేజ్ హిట్. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం సూపర్ హిట్. ఇక నెక్స్ట్ సినిమాలు ఏంటి అబ్బా, జనవరి 26th కూడా పెద్ద సినిమాలు ఏవి రాలేదు అంటే ఆగల్ మరి మంచి సినిమాల కోసం అంతవరకు ఆగపోతే ఎట్లా? అందుకే ఫిబ్రవరి 7th తండేల్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. దీంట్లో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్. ఆల్రెడీ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ సినిమా చూసాం. శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేసిన సినిమాలో వాళ్ళిద్దరు సూపర్ గా యాక్ట్ చేశారు. సో ఈ ప్రస్తుతానికి తండేల్ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సో 7th రిలీజ్ కాబట్టి నిన్నే గ్రాండ్ గా వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అబ్బా, నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి లవ్ స్టోరీ చూపించారు. అసలు మెస్మరైజింగ్ అంటే మెస్మరైజింగ్. ఎవరైనా లవర్స్ ఉంటే అసలు ఆ వీడియో చూస్తూనే ఉంటారు. ఇది అతిశయోక్తి కాదనుకోండి. అసలు ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి నాగ చైతన్య ట్రైన్ లో ఇంచి ఇట్లా తొంగి చూడటము, అలా ఇక్కడ సాయి పల్లవి కోసం వెయిటింగ్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు లైట్ మూమెంట్స్, వాళ్ళిద్దరి ప్రేమ కబుర్లు, అలా అన్నమాట. అసలు తండేల్ అంటే మీనింగ్ తెలుసా మీ అందరికి? తండేల్ అంటే లీడర్. ఆ మీనింగ్ ని ట్రైలర్ లోనే డెఫినేషన్ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ లవ్ స్టోరీ తర్వాత ఏంటబ్బా అంటే ఇక్కడ నాగ చైతన్య తన ఊర్లో ఓన్లీ 3 నెలలు ఉంటాడు. మిగతా 9 నెలలంతా సముద్రంలో ఉంటాడనమాట. సో వాళ్ళ ఊరు ప్రజలందరూ కలిసి నాగ చైతన్యాన్ని తండేల్ ద లీడర్ లాగా సెలెక్ట్ చేసుకొని ఎన్నుకుంటారనమాట. సో ఆ ఊరి ప్రజల కోసం ఏదో ఒకటి, లీడర్ అంటే ఏదో ఒక వార్ టైపో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ మీద 9 నెలలు ఎటో వెళ్ళిపోవాలన్నమాట. కానీ సాయి పల్లవిని వదల్లేక వెళ్తాడు. కానీ ఇక్కడ సడన్ గా నాగ చైతన్య బోట్ ఏమో పాకిస్తాన్ నీళ్ల బార్డర్ వరకు వెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి చిక్కుకుంటాడు. అది కూడా మనకి ట్రైలర్ లోనే చూపించారు. కానీ భారతదేశము పాకిస్తాన్ మధ్యలో మనకి ఎప్పుడు దేశభక్తి సినిమాలు వచ్చినా, వార్ సీక్వెన్స్ వచ్చినా సూపర్ గా సక్సెస్ అవుతాయి. ఇక్కడ కూడా నాగ చైతన్యాన్ని విడిపించడానికి సాయి పల్లవి నేనున్నానంటూ బయలుదేరుతుంది. అక్కడ మనం స్టేషన్ లో తన బ్యాగ్స్ పెట్టుకొని కూర్చున్న సీన్ కూడా చూసుకోవచ్చు. మరి నాగ చైతన్యాన్ని గవర్నమెంట్ విడిపించిందా? నాగ చైతన్య ఎలా పాకిస్తానీల్ని ఎదుర్కొన్నాడు? అక్కడైన పవర్ఫుల్ డైలాగులు, అసలు పాకిస్తానీలు భారతదేశం మీద, భారతీయుల మీద అంత వల్గర్ కామెంట్స్ చేస్తుంటే నాగ చైతన్య తట్టుకోగలిగాడా? నాగ చైతన్యాన్ని ఏమన్నా టార్చర్ పెట్టారా? అసలు ఆయనని బంధించడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ట్రైలర్ చూసేయాలమ్మా. సో ఇదండి తండేల్ ట్రైలర్ రివ్యూ. సినిమా మాత్రం 7th ఫిబ్రవరి థియేటర్లో రిలీజ్ కి రెడీగా ఉంది. సో మీరు కూడా తండేల్ ట్రైలర్ చూసేసి రివ్యూ మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇట్లాంటి ఎంటర్టైనింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.